హరీష్ రావు గారు ఇట్లే వార్తలు నిన్న కొంత రకరకాల మాధ్యమాల ద్వారా వార్తలు వస్తే స్వయంగా హరీష్ రావు గారితో నేను నేరుగా సంభాషించిన వారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎక్కడ కూడా ఉద్యోగులకి సంబంధించినటువంటి విషయం నేను వాడలేదు. వారు చెప్పింది ఏంటంటే వేల కోట్ల రూపాయలు ఏదైతే ఉద్యోగులకు రైతు బంధు అట్లాగే రుణమాఫీకి సంబంధించి మిగతా రైతులకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా రైతులకు ఇచ్చేటివి రుణాలకు ఇచ్చేటువంటి పైసలన్నీ కూడా కాంట్రాక్టర్ల వైపు ఏసీ రూముల్లో ఉన్నటువంటి కొంత పెద్దలకు పోతున్నాయి అనేటువంటి భావనతో వారు మాట్లాడారు. ఎక్కడ కూడా ఉద్యోగుల పక్షపాతి కేసీఆర్ గారైనా హరీష్ రావు గారైనా చాలా స్పష్టంగా ఒక 25-30 ఏళ్లుగా హరీష్ రావు గారిని వ్యక్తిత్వం తెలిసినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఉద్యోగులకు వ్యతిరేకంగా హరీష్ రావు గారు మాట్లాడితే నవ్వుకుంటారు. ఇవాళ కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రేరేపితమైనటువంటి కొంతమంది వ్యక్తులు హరీష్ రావు గారి మీద బురద జల్లే విధంగా మాధ్యమాలలో విష ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హరీష్ రావు గారే నిన్న రిజైండర్ కూడా ఇచ్చిండ్రు. నేను అట్లా అనలేదు అనేటువంటి విషయం చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పదే హరీష్ రావు గారి పేరు మీద ఇటువంటి మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదని మేము భావిస్తూ ఉన్నాం. హరీష్ రావు గారు ఉద్యోగులకి అవసరమైనటువంటి అనేక విషయాల మీద నేరుగా ఫైట్ చేసినటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి గారితో అనేక అంశాలు ప్రస్తావించి లెక్చరర్లకు డిక్లరేషన్ విషయం కావచ్చు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల రెగ్యులేషన్ అయినా లేకుంటే జూనియర్ కాలేజ్ లెక్చరర్ల రెగ్యులేషన్ అయినా ఇటీవల ఎన్నికల ముందు రెసిడెన్షియల్ పాఠశాలలో గురుకుల్లో పాఠశాలలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మరి వారికి కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందరికి కూడా రెగ్యులరైజ్ చేయడంలో హరీష్ రావు గారి పాత్ర ఉంది. హరీష్ రావు గారు అనేక దశాబ్దాలుగా మా ఉద్యమ సహచరులకు అందరికీ తెలుసు, ఉద్యోగ సంఘాలకు కూడా. ఎందుకంటే హరీష్ రావు గారు ప్రతి సందర్భంలోనూ కూడా ఉద్యోగుల పక్షపాతిగా తెలంగాణలో పేరు తెచ్చుకున్నారు. ఎక్కడ ఉద్యోగులకు కష్టం వస్తే అక్కడ వచ్చి నిలబడ్డాడు. సకల జనుల సమ్మెలో మీకందరికి కూడా తెలుసు, హరీష్ రావు గారు ఆర్టీఏలో జరిగినటువంటి దగ్గర ఉద్యోగుల మీద దాడి జరుగుతుందంటే హరీష్ రావు గారే స్వయంగా వచ్చి ఆర్టీఏ ఆఫీసులో అండగా ఉండి ఆ రోజు ఉద్యోగులకు ఒక రక్షణ కవచంలాగా నిలిచినటువంటి నాయకులు హరీష్ రావు గారు అనేటువంటి విషయాన్ని మేము చెప్తా ఉన్నాం. అందుకే మా ఉద్యోగ సంఘాల నాయకులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. నిన్న హరీష్ రావు గారు చాలా స్పష్టంగా వివరణ ఇచ్చిండ్రు. ఉద్యోగుల పట్ల అనుచితంగా మాట్లాడేటువంటి వ్యక్తి హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరి మా అధినేత కానీ ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పి కూడా అనేక సందర్భాల్లో వారు ప్రకటించి ఉన్నారు. కాబట్టి నేను దయచేసి వాళ్ళకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరో కాంగ్రెస్ నాయకులు ఎవరో బీజేపీ నాయకులు మాధ్యమాల్లో పెడితే దాన్ని నమ్మకండి. నేరుగా హరీష్ రావుతో మాట్లాడండి. ఏ ఉద్యోగ సంఘ నాయకులకైనా హరీష్ రావు గారితో మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది. అనేక సందర్భాల్లో వందల సార్లు ఆయా సమస్యల మీద ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇతర మంత్రిత్వ శాఖలో ఉన్నప్పుడు కానీ నేరుగా ఉద్యోగుల సమస్యల మీద వారి దగ్గరకు వచ్చి మాట్లాడినటువంటి అనుభవం అనేక మంది ఉద్యోగ సంఘాలకు ఉంది. అందుకే మా ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే వారు ఇట్లా అనలేదని చాలా స్పష్టంగా ప్రకటించిన తర్వాత ఆ విషయంలో వచ్చే దుష్ప్రచారానికి లోను కావద్దని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రత్యేకంగా హరీష్ రావు గారి మీద వచ్చినటువంటి ఒక ఆరోపణలు ఏవైతున్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మొదటి నుంచి ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షపాతి ఎవరంటే హరీష్ రావు గారు. మాకు ఏ సమస్య వచ్చినా నేను ఎమ్మెల్సీ ఉన్నా లేకపోయినా ఉపాధ్యాయ నాయకునిగా ఉన్నా మా గురించి ప్రాతినిధ్యం చేసేటువంటి ఏకైక వ్యక్తి హరీష్ రావు గారు. మేము ప్రత్యేకంగా ఈ సందర్భంగా ప్రస్తావించాలి. రాష్ట్రంలో జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలలో పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉపాధ్యాయులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలంటే ఒక మంత్రిగా పనిచేస్తున్నప్పటికి కూడా వారే స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇది న్యాయసమ్మతమైనది, దీన్ని సరిగ్గా డిమాండ్ పరిష్కారం చేయాలి అని మా తరఫున వాదించినటువంటి యొక్క ఏకైక మంత్రి హరీష్ రావు గారు. అంతేకాకుండా మొదలు వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి కొన్ని కోర్టు ఇబ్బందులు వస్తే దాన్ని ప్రత్యామ్నాయంగా
వారికి మినిమం ఆఫ్ ది టైం స్కేల్ ఇప్పించినటువంటి నాయకుడు హరీష్ రావు గారు. కాబట్టి అటువంటి నాయకుని మీద ఇట్లా ఆరోపణ చేయడం అనేటువంటిది అంత సహేతుకమైనటువంటిది కాదు. కాబట్టి హరీష్ రావు గారి మీద అటువంటి ఆరోపణ చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి ఆలోచించుకోవాలి. మా గురించి ఎంత కష్టపడ్డాడు. ఇవాళ మీరు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను ఎవరిని మందలించినా కానీ హరీష్ రావు గారు వాళ్ళనే మేమందరం రెగ్యులరైజ్ అయినాము అనేటువంటి ఒక మాట వాళ్ళు చెప్తా అంటారు. కాబట్టి అటువంటి విషయాలలో ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఆ ఆరోపణలను ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు సహించరని కూడా ఈ విషయాన్ని కూడా మీకు మనవి చేస్తున్నాను. రెండవది, మరి ఆ రోజు కూడా 3 DAలు చెల్లిస్తామనేటువంటి ఒక మాట వారి మేనిఫెస్టోలో పొందుపరిచాడు. కానీ ఇంతవరకు ఆ ఊసు కూడా లేనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. అదేవిధంగా CPS విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు పరుస్తాము అని మేనిఫెస్టోలో పొందుపరిచినావు. ఇంతవరకు దాని మీద సమీక్ష జరగలేదు ఇంతవరకు. కాబట్టి మీరు ఏవైతే మీ మేనిఫెస్టోలో పొందుపరిచిండ్రో వాటిని ఒకసారి సమీక్షించి వాటిని తక్షణమే అమలయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.